హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫిఫ్త్ ఎపిసోడ్ ఆఫ్ ఎ పాత్ టు సెల్ఫ్ మోటివేషన్ సిరీస్. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా మనం మన లైఫ్లో వచ్చే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ డిఫికల్ట్ ఫేస్ నుంచి త్వరగా ఎలా బయటపడాలి అనేది ఈరోజు వీడియోలో నేర్చుకోబోతున్నాము. ప్రతి ఒక్కరి లైఫ్లో కష్ట సమయం అనేది వస్తుంది, ఒక డిఫికల్ట్ ఫేస్ అనేది వస్తుంది. కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు. మీరు మీ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలగచ్చు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందు దాన్ని తెలుసుకోండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించండి. డేలా పడిపోకండి. మీ ఒక్కరి లైఫ్లోనే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోకండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఉంటాయి. మీకంటే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉండుంటారు. కొంచెం టైం తీసుకొని ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. మీరు చాలా రిలాక్స్డ్గా కూడా ఫీల్ అవుతారు. ప్రతిసారి మీ మైండ్లో ఇది చెప్పుకోవాలి, ఈ ప్రాబ్లం టెంపరరీయే, నేను దీన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతాను, ఈ ప్రాబ్లం ఎప్పుడు నాతోనే ఉండిపోదు, నేను ఎప్పుడు ఈ ప్రాబ్లంతో ఏడుస్తూ కూర్చోను అని మీ మైండ్లో మీరు అనుకుంటూ పాజిటివ్గా మీ లైఫ్ని చూడాలి. పాజిటివ్ థింకింగ్ మన హెల్త్కి, మన మెంటల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు అచీవ్ చేయగలిగే చిన్న చిన్న గోల్స్ని సెట్ చేసుకోండి, వాటి మీద ఫోకస్ చేయండి. ఆ సిచ్యువేషన్ నుండి బయటపడడానికి చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోండి, వాటి మీద ఫోకస్ చేయండి. ప్రతిరోజు మార్నింగే ఒక పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోండి. ఈరోజు ఏదేమైనా సరే, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, ఈరోజు నేను సంతోషంగా ఉండాలి. కొంచెం అయినా పాజిటివ్గా ఉండడానికి ఒక చిన్న స్మైల్ అయినా మీ మొహంలో మీరు చూసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇలా పాజిటివ్గా ఉంటూ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండాలి. గ్రాటిట్యూడ్ అనేది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లైఫ్లో మనకి దొరికిన ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చూపించడం మన మూడ్ని బెటర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు 2-3 మంచి విషయాలు రాసుకొని వాటికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. మన జీవితంలో మనకి దక్కిన ఆపర్చునిటీస్కి, మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్కి గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వండి. కృతజ్ఞతగా ఫీల్ అవ్వడం అనేది మన మూడ్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ సిచ్యువేషన్స్కి, మీ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీకంటే ఎవరైతే లోగా ఉంటారో వాళ్ళని చూడడానికి ప్రయత్నించండి. వాళ్ళ కష్టంతో పోలిస్తే మీ కష్టం చాలా చిన్నదనిపిస్తుంది. ప్రతిరోజు పడుకునే ముందు మీ లైఫ్లో జరిగిన మంచి మంచి విషయాలు గుర్తెచ్చుకోండి. మీరు ఏ రోజైతే సంతోషంగా ఉన్నారో ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉండడానికి ఆ పాజిటివ్ థాట్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. మీకు ఏవైతే యాక్టివిటీస్ ఇంట్రెస్టో, మీరేం చేయడానికి ఇష్టపడతారో వాటిలో టైం ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీ ఫేవరెట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా మీరు ఫేస్ చేస్తున్న ఒక డిఫికల్ట్ ఫేస్ నుండి మీరు బయటపడవచ్చు. డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ ఏదైనా సరే మీ మైండ్కి ఒక రిలాక్సేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మాట్లాడటం, వాటిని షేర్ చేయడం వల్ల మనకి చాలా రిలీఫ్ కలుగుతుంది. కష్టం చెప్పుకుంటేనే తగ్గుతుంది, చెప్పుకోవడం వల్ల మీరేమీ తగ్గిపోరు. వీక్లీ ఒకసారైనా మీ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళతో మీ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోండి. ఇవి మీకు ఒక రిలాక్సేషన్ ఇస్తాయి. మీ ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేయలేవు, బట్ హార్ట్ అనేది లైట్ అవుతుంది, తేలిగ్గా ఫీల్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీరు మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి టైంలో మనం ఏం తింటున్నామో మనకు తెలియదు, సరిగ్గా తింటున్నామా, సరిగ్గా పడుకుంటున్నామా అని మన గురించి మనం ఆలోచించుకోము, సెల్ఫ్ కేర్ అనేది తీసుకోము. మన ఫిజికల్ హెల్త్ గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్ స్లీప్, హెల్తీ ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు 7 to 8 అవర్స్ ప్రాపర్గా నిద్రపోవడం, హెల్తీ ఫుడ్ తినడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం మనం ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చే ఉంటుంది. నా లైఫ్లో ఒక డిఫికల్ట్ ఫేస్ వచ్చినప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తూ, నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకున్న పరిస్థితులకి గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతూ, డ్యాన్స్ చేస్తూ, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, నా కష్టాలని వాళ్ళతో షేర్ చేసుకుంటూ
నేను టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టాను. ఈ టెక్నిక్స్ అన్నీ నాకు బాగా హెల్ప్ అయ్యాయి. మీకు కూడా ఈ టెక్నిక్స్ ఉపయోగపడతాయని, ట్రై చేయమని నేను సజెస్ట్ చేస్తున్నాను. కష్ట సమయాల్లో కూడా ఇలా సంతోషంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు. మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం. ఈ టెక్నిక్స్‌ని ఫాలో అవ్వండి. పాజిటివ్‌గా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో క్రియేటివిటీ గురించి తెలుసుకుందాం. వీడియో చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్‌లో మీ ఎక్స్‌పీరియన్సెస్ అలాగే నేను చెప్పిన వాటిలో ఏవైనా టెక్నిక్స్ మీరు ఫాలో అవుతున్నారో, ఏ ఏ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారో నాతో షేర్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్‌లో అడగండి. డెఫినిట్‌గా నేను రిప్లై ఇస్తాను.